హైదరాబాదులో లాక్డౌన్ పరిస్థితులను ప్రస్తావించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రజలకు కొన్ని కీలక సూచనలు, కొన్ని శపథాలు, కొన్ని ప్రతిజ్ఞలు చేయాలి అని చెప్పి బండ్లు వాడకండి, కార్లు వాడకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, బస్సులు మెట్రోలు వాడండి, బంగారం కొనకండి, ఆయిల్ తక్కువ తినండి, ఇలా చెప్పి 24 గంటలు గడవక ముందే గుజరాత్కి వెళ్ళారు. గుజరాత్కి వెళ్తే జూమ్ నగర్ నుంచి ఇంకో టెంపుల్ వరకు 1.5 కిలోమీటర్ల మేర చాలా పెద్ద ర్యాలీ. కార్లు, బండ్లు, రోడ్లు కిక్కిరిసిపోయాయి. 24 గంటలు గడవక ముందే బండ్లు వాడకండి, కార్లు వాడకండి, పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి అని చెప్పి ప్రధాని చెప్పిన 24 గంటలు గడవక ముందే అతిపెద్ద ర్యాలీలో దరహాసం చేసుకుంటూ ప్రధాని గారు అలా పూలు చల్లుతూ ఉంటే, నిజం చెప్పాలంటే తనకు మాత్రమే సాధ్యమైన రకరకాల హావభావాలు ప్రదర్శించుకుంటూ పెద్ద ర్యాలీ చేశారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? బండ్లు వాడకండి, కార్లు వాడకండి అని చెప్పిన 24 గంటలు తిరగకముందే ఇంత పెద్ద ర్యాలీ ఏంటి అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే, ఆ విమర్శలకు మన మీడియాలో ఎక్కడా స్పేస్ లేదు. మన మీడియా ఏం స్పేస్ ఉంది తెలుసా? మన మీడియాలో ప్రధాని గారు హైదరాబాద్లో చెప్పిన మాటలు అబ్బా అద్భుతాలు అని చెప్పి ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అలా అంటే అల్టిమేట్ బానిసల్లాగా ప్రశంసలు కురిపించినటువంటి ఇదే మీడియా, ఇవే పత్రికలు ప్రధాని గారు మళ్ళీ ర్యాలీ చేసుకుంటే అబ్బా ప్రధాని ర్యాలీకి విశేష స్పందన అని చెప్పి మళ్ళీ కూడా ఫ్రంట్ పేజీ కథనాలు రాసుకుంటూ వచ్చాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయని, వేల సంఖ్యలో బైకులు, కార్లు ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేశాయని మళ్ళీ హై ఎండ్లో ప్రశంసించుకుంటూ కథనాలు రాసుకుంటూ వచ్చాయి. ఇలాంటి దేశంలో మనం అద్భుతాలు ఆశించగలుగుతామా? ఇటువంటి మనుషులు, ఇటువంటి పత్రికలు, ఇటువంటి పాలకులు ఉన్న చోట మళ్ళీ దేశంలో పెద్ద చర్చ. అటు స్టాక్ మార్కెట్ ఒకే రోజు 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మళ్ళీ లాక్డౌన్ వస్తుందని చెప్పి భయం, ఏదో విపత్తు ముంచుకొచ్చేస్తుంది అని చెప్పి భయం, పాలకుల చేతగానితనాన్ని కవర్ చేసేకి మళ్ళీ బాధ్యత ప్రజల మీదకి నెట్టేస్తున్నారని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్న ఈ పాలకుల చేతగానితనం మీద ఎక్కడా చర్చ లేదు. హైదరాబాద్లో మాట్లాడిన మాటలు 24 గంటలు గడవక ముందే మళ్ళీ గుజరాత్లో ఇంత పెద్ద ర్యాలీ ఏంది అనే చర్చ ఎక్కడా లేదు. అలా చర్చ చేసేవాళ్ళు, అలా విమర్శలు చేసే వాళ్ళకి మీడియా ఎక్కడా కనుక స్పేస్ కూడా ఇవ్వదు. అసలు ప్రజలకు ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేరంట. వావ్, నిజంగానే ఈ విధంగానే విరాజిల్లాలి. మరింతగా చివరికి సామాన్య కార్లు, బైకులు వాడుతున్నారు అంటే ఓన్లీ అప్పర్ క్లాసే వాడాలి, సామాన్యులకు అటువంటి అవకాశం కూడా ఉండకూడదు. ప్రధాని ఇంకో మాట కూడా చెప్పారు కదా, టూర్లకు వెళ్ళకండి, విదేశాలకు వెళ్ళకండి, ఎక్కడికి పోకండి అని చెప్పి. సో ఇటువంటివి ఏవీ లేకుండా మళ్ళీ చాలా పాత కాలంలోకి వెనక్కి వెళ్ళిపోయి ఇప్పటికే ఉన్నోళ్ళు లేని వాళ్ళ మధ్య అంతరాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి లేండి. సో అటువంటి పరిస్థితులు మరింత దగ్గరగా రావాలి. మళ్ళీ రాచరికం నియంతృత్వమే రావాలి. పొగిడే బానిసలు పెరిగిపోవాలి. అధికారాన్ని అనుభవించే నియంత మైండ్ ఉన్నోళ్ళు మరింత కాలం అధికారాన్ని చలాయించాలి. అది మరింత ముదరాలి. వాస్తవానికి జనాల్లో బానిసత్వం మరింత పెరగాలి. మనం దాన్ని బలంగా కోరుకోవాలి. ఎందుకంటే అంతకుమించి చేయగలిగింది కూడా ఏం లేదు కాబట్టి.